నిజానికి ఈ టెండర్ గెలుచుకుంది మిస్టర్ అర్జున్ గారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను వేసిన కోట్కి ఇంత దగ్గర కోట్ వేశారా? ఒకే ఒక్క డిజిట్లో టెండర్ పోయిందా? ఏంటి ఒకే ఒక సింగిల్ డిజిట్లో మనం వాళ్ళకంటే ముందున్నావా? అవును లక్ష్మి, నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనం టెండర్ గెలిచాం, ప్రాఫిటబుల్ కొటేషన్ కూడా ఇచ్చాం. నేను వాడిన స్ట్రాటజీ వాడిందెవరు? నేను వేసిన కోట్కి దగ్గరగా కోట్ వేసిందెవరు? నేను ఆలోచించినట్టే ఎవరు ఆలోచించుంటారు? ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతకీ ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు? అతని పేరు మిత్రానందన్. గాయ్స్, ఈరోజు మీ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. శివ, ఆ ఏర్పాట్లు చూడు. ఓకే సార్. అంటే నా భర్తకి వ్యతిరేకంగా టెండర్ వేయడానికి నేను అర్జున్ గారికి ఉపయోగపడ్డానా? నా భర్తని నేను ఓడించడానికి ఈ కంపెనీకి సాయం చేస్తున్నానా? నేను చేసింది తప్పో ఒప్పో అర్థం కావడం లేదు. ఇప్పుడు చేసిన ఈ పని ఇంకా మునుముందు ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో, అందరి మధ్య ఎలాంటి అగాధాలు సృష్టించబోతోందో. నిజానికి ఈ టెండర్ గెలుచుకుంది మిస్టర్ అర్జున్ గారు. మిత్రా, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అవమానం జరిగింది, ఘోరమైన అవమానం జరిగింది. జీవితంలో మర్చిపోలేని అవమానం జరిగింది. అవమానమా? ఎక్కడ? ఎందుకు? ఎవరి వల్ల? వాడు ఎదురుపడినప్పటి నుంచే నాకేదో కీడు జరుగుతుందని అనిపించింది. ఆఖరికి అదే జరిగింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మిత్ర? అర్జున్ కొడుకు గురించా? వాడు చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకు కోపం? వాడినెందుకు ద్వేషిస్తున్నావురా? నా ద్వేషం అర్జున్ కొడుకు మీద కాదు మోం, ఆ అర్జున్ గాడి మీదే. అసలు ఏమైంది మిత్ర? టెండర్కి వెళ్ళావు కదా, అది మనకు అనుకూలంగా రాలేదా? లేదు డాడ్, అది అర్జున్ గాడికి పోయింది. నేను టెండర్లోకి దిగాను అంటే వాడు ఎవ్వడైనా మిత్రాకే ఈ టెండర్ వెళుతుంది అని నమ్మకంతో పక్కకి తప్పుకునేవాళ్ళు. అంత కాన్ఫిడెన్స్తో నేను టెండర్ వేసేవాడిని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడింది. నా నమ్మకం ఒక్కసారిగా నేలకి కూలిపోయింది. మిత్ర, బిజినెస్ అన్నాక ఇవన్నీ సర్వసాధారణం. గెలవడము జరుగుతుంది, ఓడిపోయి పడిపోవడము జరుగుతుంది. ఏదో ఒక్కటే ఎవ్వరికీ శాశ్వతం కాదు. గెలిచినప్పుడు ఎంత సంతోషపడతామో, ఓడినప్పుడు కూడా అంతే సమయస్ఫూర్తితో వ్యవహరించడం అవసరం.
కోపాలు పెంచుకోవడం వల్ల, కొంపలు కూల్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లేదు డాడ్, అక్కడేదో జరిగింది. అచ్చం లక్ష్మి కోట్ చేసినట్టే కోట్ చేశారు. అదెలా సాధ్యమైందో నాకు అర్థం కావడం లేదు. మిత్ర, ఒకే విధంగా చాలామంది ఆలోచించవచ్చు కదా. నో డాడ్, ఆ విధంగా లక్ష్మి మాత్రమే కోట్ చేస్తుంది. ఆ ట్రిక్ లక్ష్మికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఏమంటావు మిత్రా? చనిపోయిన లక్ష్మి వచ్చి అర్జున్ తరపున కోట్ చేసింది అంటావా? ఏమమ్మో, నాకేమీ అర్థం కావడం లేదు. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఓడిపోవడం వెనక, అర్జున్ గెలవడం వెనక ఏదో ఒక బలమైన హస్తం పనిచేసింది. ఆ హస్తం చేసిన కోట్ వల్లే ఇప్పుడు నేను ఈ టెండర్ కోల్పోవడం జరిగింది. మిత్రా, మనకి ఈ టెండర్ కాకపోతే మరొక టెండర్, ఈ ప్రాజెక్ట్ కాకపోతే మరొక ప్రాజెక్ట్. మనం ఈ ఒక్క ప్రాజెక్టుతో ఆగిపోయేవాళ్లం కాదురా. ఒక్క టెండర్తో సంతృప్తి పడిపోయేవాళ్లం కాదురా. ఎత్తుపల్లాలొచ్చినప్పుడు దాటుకుంటూ వెళ్ళిపోవాలి గాని దిగులు పడుతూ ఆగిపోకూడదు. మనీషా, మిత్రని లోపలికి తీసుకువెళ్ళు. కాస్త నువ్వైనా ఓదార్చి చెప్పు. వాడికి అర్థమయ్యేలా చెప్పి చూడు. లేకపోతే ఓటమి పాలైపోయాను అన్న బాధలోనే ఉండిపోయేలా ఉన్నాడు. లోపలికి తీసుకువెళ్ళు. మిత్ర, మనీషా ఆగు. ఏంటక్క, మిత్రని మనీషా లోపలికి తీసుకెళ్లాలా? అసలు మీరు మనీషాని ఏమనుకుంటున్నారు? మరో మనిషి అనుకుంటున్నారా? లేకపోతే ఇంట్లో పని మనిషి అనుకుంటున్నారా? అలా మాట్లాడుతున్నావేంటి దేవయ్యని? మాట్లాడాలక్క, ఇలాగే మాట్లాడాలి. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడాలి? మిత్ర మూడ్ బాలేకపోతే మనీషా ఓదార్చాలి. మిత్ర ఆఫీస్లో వర్క్ కరెక్ట్గా జరగకపోతే మనీషా కరెక్ట్గా చేయించాలి. మిత్రకి కోపం వస్తే మనీషా మాటలు పడాలి. ఆఖరికి మిత్ర పెళ్లి చేసుకోకుండా వదిలేస్తే మిత్ర కోసం ఏళ్ల తరబడి మనీషా ఎదురు చూడాలి. ఇదేగా మీ అందరి కాన్సెప్ట్. వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నాం కదా దేవయాని. ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తారక్క? మిత్ర గురించి ఎదురు చూస్తూ మనీషా తన జీవితాన్ని పణంగా పెట్టింది. రోజులు గడిచిపోతున్నా ఏదో ఒక రోజు మిత్ర తన మెడలో తాళి కడతాడని ఎదురు చూస్తోంది. మిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని నమ్మకం లేకపోయినా ఒక గుడ్డి నమ్మకంతో తను ఎదురు చూస్తోంది. కానీ మనీషా ఎదురు చూపులకి ప్రతిఫలం ఏం దక్కిందక్కా? ఈ రోజు మిత్ర ఒక్కసారి ఓడిపోయాడని అందరూ విలువలాడిపోతున్నారే. మరి మిత్ర కోసం ఎదురు చూస్తూ చూస్తూ మనీషా ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. మిత్ర బాధపడిపోతున్నాడని ఎంతమంది ఓదారుస్తున్నారే. మరి మనీషా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఎవరు లేరే తనని ఓదార్చడానికి? మిత్ర మౌనంగా వెళ్ళిపోతున్నాడు. నిశ్శబ్దం ఈ ప్రశ్నలకి సమాధానం కాదు. కనీసం మీరైనా సమాధానం చెప్పండి బావగారు. మిత్ర మౌనానికి అర్థం ఉంది. మనిషి ఎదురుచూపుల్లోనూ చెప్పలేనంత బాధ ఉంది. అందుకే
ఈ సమస్యకు అతి త్వరలో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. మిత్ర వల్ల మనీష కన్నీరు పెట్టడం మాకిష్టం లేదు. మిత్ర కారణంగా మనీష జీవితాన్ని కోల్పోవడం మాకెంత మాత్రం నచ్చదు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిద్దాం. నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనం టెండర్ గెలిచాం. ఇంతకీ ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు? అతని పేరు మిత్రానందన్. నన్ను క్షమించండి మిత్రగారు. మీ భార్యగా ఎప్పుడూ మీ ఉన్నతిని కోరుకోవాలి, మీ గెలుపుని ఆశించాలి. కానీ ఈరోజు మీరు మరొకరి ముందు తలదించుకునే పరిస్థితి నా వల్ల ఏర్పడింది. మరొకరు ముందు ఓడిపోయే దుస్థితి నా వల్ల కలిగింది. నన్ను క్షమించండి మిత్రగారు. అమ్మా అమ్మా అమ్మా, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అవునా? నా జున్ను నా కోసం ఎందుకు వెతుకుతున్నాడు? నీకొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికమ్మా. ఏంటది? బాబా కంపెనీకి ఏదో టెండర్ వచ్చిందంట కదా, అందుకే పెద్ద పార్టీ పెడుతున్నారంట. ఆ పార్టీలో నీ గురించి అందరికీ గొప్పగా చెప్తారంట. నీ వల్లే కంపెనీకి మంచి పేరు రాబోతుందని అందరి ముందు అనౌన్స్ చేస్తారంట. ఇవన్నీ నీకెవరు చెప్పారు జున్ను? బాబా మేనేజరు మాట్లాడుకుంటుంటే నేను విన్నానమ్మా. అసలు నేను వైజాగ్లో అడుగు పెట్టడమే ఎలాంటి ఉపద్రవానికి దారి తీస్తుందో అనుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసేలా ఇలాంటి పార్టీలు ఫంక్షన్లు పెడుతున్నారెందుకు? వీటి వల్ల అందరికీ నా గురించి తెలిసే ప్రమాదం ఉంది. అది తిరిగి తిరిగి నందన్ కుటుంబం వరకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి ఎవరికీ తెలియకూడదు. వచ్చే అతిథులకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. ఈ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడకండి. అలాగే మన స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేయండి. ముఖ్యంగా విశాఖపట్నం మొత్తం వ్యాపార రంగంలో ఎవరైతే దిగ్గజాలుగా పేరు పొందారో వాళ్ళంతా ఖచ్చితంగా ఉండాలి. అలాగే సార్, మీరు చెప్పినవన్నీ ప్లాన్ చేస్తున్నాం. రా లక్ష్మి, రేపు నీ పేరు వైజాగ్ మొత్తం మారుమోగిపోయేలా చేస్తున్నాను. వ్యాపార రంగం లక్ష్మి అంటే ఎవరు అని తిరిగి చూసే స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? మా నాన్నగారు కూడా ఒకప్పుడు చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అనేవారు, కష్టానికి ప్రతిఫలం దక్కాలి, నేర్పుకి ఖచ్చితంగా గుర్తింపు దొరకాలి అని. నీలాంటి వాళ్ళ నేర్పు ఎక్కడో నేలమట్టంలో ఉండకూడదు. అది ఆకాశమంత స్థాయిలో ఉన్నప్పుడే దానికి సరైన విలువ ఇచ్చినట్టు. ఈరోజు నామరూపాలు లేకుండా పోతుంది అనుకున్న మన కంపెనీ మళ్ళీ నిలబడ్డానికి తొలి బీజం నువ్వే వేశావు. మళ్ళీ వందల కుటుంబాలు రోడ్డున పడకుండా వాళ్ళకి ఒక దారి కనిపించేలా నువ్వే చేసావు. అందుకే నువ్వు చేసిన పనికి గుర్తింపు దొరకాలి, నీ నేర్పుకి ఒక ఫలితం దక్కాలి. లక్ష్మి అనే పేరు వైజాగ్ మొత్తం మారు మోగేలా చేయబోతున్నాను. ఇక చాలా అర్జున్ గారు ఆగుతారా?
ఏమైంది లక్ష్మి? అర్జున్ గారు ప్లీజ్ దయచేసి నేను చెప్పేది వినండి. ఒక గులకరాయిని ఆకాశానికి ఎగిరేయాలి అనుకోవడంలో తప్పులేదు, కానీ అది తిరిగి నేల మీదకే పడుతుంది, ఆకాశంలో చిరస్థాయిగా ఉండిపోదు. కానీ నువ్వు గులకరాయివి కాదు లక్ష్మి, కిరీటంలో పొదగాల్సిన కలికి తురాయివి. వద్దు అర్జున్ గారు, నాకంత ఉన్నత స్థానం వద్దు. కేవలం జీతం తీసుకుంటూ మీ ఆఫీస్లో పనిచేసే అందరి ఎంప్లాయీస్ లాగే నేను కూడా ఒక సాటి ఎంప్లాయీని, అంతే. నన్ను ఆకాశానికి ఎత్తాలని, అక్కడ అందలం వేసి కూర్చోబెట్టాలని దయచేసి ప్రయత్నించకండి. అందులో తప్పే ఉంది లక్ష్మి. నువ్వు సాధారణమైన ఎంప్లాయీ అయి ఉండొచ్చు, కానీ ఒక అసామాన్యమైన పని చేశావు. మన కంపెనీని నిలబెట్టావు. ఎంతోమంది జీవితాలు రోడ్డున పడకుండా ఆపావు. నువ్వు చేసిన పనిని గౌరవించడంలో తప్పు లేదు కదా? వద్దు, నాకు ఈ గౌరవాలు సన్మానాలు అవసరం లేదు. అయినా ఇవన్నీ చేయమని నేను మిమ్మల్ని అడిగానా? నాకు గుర్తింపు దొరకడం లేదని మీ దగ్గర బాధపడ్డానా? లేదు కదా. అవన్నీ కోరుకున్న వాళ్ళకి ఇవన్నీ చెయ్యండి. నాకు గుర్తింపు అవసరం లేదు. నా పేరు వైజాగ్ సరిహద్దులకు వినిపించేలా మారు మ్రోగాల్సిన అవసరం లేదు. అమ్మ లక్ష్మి, నీకివన్నీ ఎందుకిష్టం లేదో నాకు తెలీదు. నువ్వు కూడా ఎదిగితే బాగుంటుందని వాడు ఆలోచిస్తున్నాడు. చూడండి, నాకుండే కష్టాలు నాకున్నాయి, నాకుండే సరిహద్దులు నాకున్నాయి. మళ్ళీ అనవసరమైన కష్టాలు నా జీవితంలోకి కుమ్మరించకండి. నా చుట్టూ ఉన్న కొన్ని సరిహద్దులు దాటి నన్ను ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. నేను మీ జీవితాల్లో ఇమడలేకపోతున్నాను అనిపిస్తే చెప్పండి, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను. అంతేకాని నన్నేదో ఉద్ధరించాలని, నా జీవితం అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలని మీ ఆలోచనల్ని, మీ ఆచరణల్ని నా జీవితం మీద రుద్దకండి. అలాగే లక్ష్మి, అసలు నీ మనసేంటో అర్థం చేసుకోకుండా, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇవన్నీ చేయాలనుకున్నాను. తప్పు నాదే. నీకు నచ్చనట్టు కానీ, నిన్ను బాధపెట్టే విధంగా కానీ ఏదీ జరగదు. రేపు ఫంక్షన్ కూడా చేయదలుచుకోవడం లేదు. వంశీ, ఇక రేపటి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసేయండి. సార్, అది ఆల్రెడీ రిసార్ట్ కూడా బుక్ చేశాం. అది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు చాలా నష్టం సార్. పోతే పోనివ్వండి. అక్కడ పోయే డబ్బు మనకి ముఖ్యం కాదు. ఇంట్లో మనుషుల మనశ్శాంతి ముఖ్యం. నేను ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నానో వాళ్ళకి ఇది ఇష్టం లేనప్పుడు ఆ ఫంక్షన్ పెట్టడంలో అర్థం లేదు. లక్ష్మి, ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. సరేనా? అమ్మని ఎప్పుడూ ఇంత కోపంగా చూడలేదు. బాబా మంచిగా ఫంక్షన్ చేస్తానంటే అమ్మెందుకు వద్దంటుంది ఏంటో అమ్మ. నన్ను క్షమించండి అర్జున్ గారు. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా చుట్టూ ఉన్న కంచె గురించి మీకు తెలీదు.